త్వరలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కూడా జరగబోతున్నాయి. యా అండి. సో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు చూస్తున్నారు. యా ట్రూ ట్రూ. సో రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సేమ్ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ మారినా కానీ హైదరాబాద్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ బిజినెస్ మీద? ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వాల పేర్లు ఎత్తట్లేదు, బట్ ఒక రాబోయే 2-3 నెలల్లోనే అన్ని రిజల్ట్ కూడా రాబోతుంది ఏంటి అనేది. సో కొంత ఫోకస్ కూడా అటువైపు కూడా ఉంది ఇన్వెస్టర్స్. ఎంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ గవర్నమెంట్ వస్తుంది అనేది కంటే కూడా వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏ ప్లేస్లో చేసి అప్రిసియేషన్ తీసుకోవాలనే దాన్ని బట్టి సిటీని చూస్ చేసుకుంటారు. ఫస్ట్ థింగ్ అది హైదరాబాదా, బెంగళూరా, ముంబైయా, ఢిల్లీయా, ఏదైనా సరే, అమరావతి ఏదైనా సరే. రీసెంట్గా ఐ హావ్ సీన్ అన్ ఆర్టికల్, రియల్ ఎస్టేట్లో కదలికలు అమరావతిలో అప్పుడే పెరిగింది అని అప్పుడే వార్తలు వచ్చేస్తున్నాయి. వార్తలే అనుకోవాలా నిజంగానే? అంటే యాక్చువల్లీ జరిగిందంటే మేడం అక్కడ అంత ముందు వీక్లీ వన్స్ 1 or 2 విజిట్స్ అయ్యి ఇప్పుడు రోజుకు 10 విజిట్స్ జరుగుతున్నాయని చెప్పి కూడా, ఎంక్వైరీస్ ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి కూడా ఒక ఆర్టికల్ మీరు నేను చూశాను. అది ఒక ఆర్టికల్ లో కావాలని ఇచ్చారా లేకపోతే నిజంగానే అంత ఎంక్వైరీస్ జరుగుతున్నాయా అంటే? భూ లావాదేవీలు జరుగుతుండొచ్చు కూడా అండి, మనం చెప్పలేము. కానీ మనకి ఏదైనా రెవెన్యూ రికార్డ్స్ చూసి ఎంత రిజిస్ట్రేషన్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం దాన్ని అంటే వాళ్ళు ఏదైనా రిపోర్ట్ ఇవ్వగలిగితే తెలుస్తుంది. చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. రేపు 3 నెలల తర్వాత అక్కడ ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు. ఒకవేళ ఎవరైతే ఎంక్వైరీస్ చేస్తున్నారో అంటే రేట్లు అయితే కొంచెం హైదరాబాద్ తగ్గే అవకాశం ఉందని అనుకుంటున్నాము. మరి మీరు తగ్గే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అవైలబిలిటీలోకి అందుబాటులోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఖచ్చితంగా వస్తుంది కూడా. నేను ఒకటైతే చెప్తానండి, గవర్నమెంట్ మారినా మారకపోయినా మన జీవితాలు అయితే మారవు. ఇన్వెస్టర్స్కి ఎప్పుడు హెల్ప్ చేసేది ఏంటి? వాళ్ళ అసెట్స్, వాళ్ళ బంగారం, వాళ్ళ భూమి మాత్రమే. భూమిని బంగారంతో పోలుస్తారు. సో మీకు కష్టం వస్తే రేపు హెల్ప్ చేయాల్సింది మీ దగ్గర ఉన్న ఒక అసెట్ మాత్రమే. గవర్నమెంట్లు వస్తుంటాయి, మారుతుంటాయి, కానీ భూమి మాత్రం శాశ్వతం. సో మీరు ఇన్వెస్ట్ చేయండి, మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులతో ఒక ప్లాట్ కొనడానికి ట్రై చేయండి. సోషల్ సెక్యూరిటీ, మీకు ఏదైనా అవసరం ఉంటే దాన్ని తీసుకెళ్లి బ్యాంక్ లో పడేస్తే లోన్ వస్తుంది. లేదా నో ఇది నేను కూడా ఫేస్ చేస్తానండి. ఇప్పుడు అప్పడిగితే మనల్ని తక్కువగా చూస్తారు, ఏమంత అవసరం వచ్చింది అని అడుగుతారు. బంగారం ఓ రకంగా సెంటిమెంట్ ఇండెక్స్ అనుకోవచ్చు. ఏది మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది మీరు చెప్పండి? ప్లాటే కదా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చారు అని చెప్పి అయితే మారదు కదా, ఏ సిచ్యువేషన్ మారదు కదండి. మనకు లైఫ్లో మనకు ఇన్కమ్ వైజ్ మనల్ని చేంజ్ చేసేది ఏంటి అంటే కేవలం మన ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే. ఆ ఇన్వెస్ట్మెంట్స్లో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ల్యాండ్. ఫైనల్ ట్రిబుల్ గురించి పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. మీరు లాస్ట్ టైం కొన్ని వీడియోస్ వచ్చాయి, దాని మీద చాలా కామెంట్స్ అవునండి నెగిటివ్గానే ఉన్నాయి వాస్తవంగా మాట్లాడుకుంటే. సో లాస్ట్ గవర్నమెంట్ ఒక విజన్ తోటి జీవో రద్దు చేస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు వ్యతిరేకించింది. మరి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ఏం చేయబోతుంది? ఖచ్చితంగా ఇప్పుడైతే దాన్ని హోల్డ్లో పెట్టాలని అనుకుంటున్నారు. ఏ గవర్నమెంట్ అయినా సరే ఆ 111 జీవోని రివోక్ చేసి అక్కడ ల్యాండ్ని యూటిలైజ్ చేయాలి మల్టీపర్పస్ జోన్గా అంటే వాళ్ళు సుప్రీం కోర్టుకి దే హ్యావ్ టు గివ్ ద జస్టిఫికేషన్. నేషనల్ గ్రీన్ దీని టాపిక్ ఎప్పుడు వచ్చినా గానీ ఒక కాంట్రవర్సీ అయితే క్రియేట్ అవుతుంది. ఈ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ రూపంలో ఒక యుద్ధ వాతావరణం అక్కడ నెలకొంటుంది. సో చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటనేది. నెక్స్ట్ ఎప్పుడు మీరు ఓపెన్ ప్లాట్స్ గురించి డిస్కషన్ ఎక్కువ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ ఏంటి మేడం, ఈ కల్చర్ ఏంటి, ఎలా ఉంటుంది? అపార్ట్మెంట్ మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఈ వర్టికల్ గ్రోత్ అంతా హై రైజ్ అపార్ట్మెంట్ కల్చర్ గురించే కదండి. సో అఫోర్డబిలిటీ ఆఫ్ అపార్ట్మెంట్స్ కూడా కమింగ్ డేస్ లో రాబోతున్నాయి. ఇప్పుడు వెరీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఈవెన్ పొజిషన్ 2027లో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా పర్ ఎస్ఎఫ్టీ 13,000 రూపీస్ ఉన్నాయి. 13,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ, ఈవెన్ 23,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ కూడా ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ప్రైజెస్ అఫోర్డబిలిటీలోకి రావాలి. వస్తేనే ఒక మధ్యతరగతి కుటుంబం ఉన్న వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలన్న కళ నెరవేరుతుంది. మధ్యతరగతి పీపుల్ 70% ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? అదే వాళ్ళకున్న బడ్జెట్ 30 lakhs, 40 lakhs, 50 lakhs అంత మించి ఉండదు. మరి వీళ్ళంతా ఎటువైపు చూడాలి? వీళ్ళ భవిష్యత్తు ఏంటి? రేపు ఈ విధంగా రేట్లు పెంచుకుంటూ పోతే అనేది అవుతుంది. ఇలాంటి క్వశ్చన్ కి మనం ఆన్సర్ చెప్పాలంటే గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ అప్ విత్ దిస్ టౌన్షిప్స్, హౌసింగ్ బోర్డ్, కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లాంటి కాలనీస్ ని డెవలప్ చేయాలి, బీడీఎల్ లాంటి టౌన్షిప్స్ ని డెవలప్ చేయాలి. అలా డెవలప్ చేశారనుకోండి అయ్యా. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇలా ఈ ఇల్లులు అనేవి రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గిపోతాయి.
సో గవర్నమెంట్ షుడ్ కమ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ టౌన్షిప్స్ వస్తే ఎఫోర్డబిలిటీ బాగుంటుంది. లేకపోతే ఎంతమంది 2 కోట్లు పెట్టి ఇల్లు కొంటారు మీరు చెప్పండి, అది కూడా ఆలోచించాలి కదా మనం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.